మాయమైపోతున్న మానవ సంబంధాలు. డబ్బు కోసం కన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి 9 లక్షలకు బీరం పెట్టిన కన్న తండ్రి పోలీసుల అప్రమత్తతతో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. డబ్బు కోసం సొంత పిల్లలని కిడ్నాప్ చేసి విక్రయించాలనుకున్నాడు. భార్య ఫిర్యాదు పోలీసుల అప్రమత్తతతో అడ్డంగా బుక్కయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన 3 పిల్లలను మాయమాటలు చెప్పి బైక్పై హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకి ఫోన్ చేసి పిల్లల్ని కిడ్నాప్ చేశానని, తనకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్కు ట్రాక్ చేసి హైదరాబాద్లోని యాకత్పురా వద్ద ఒక కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను పట్టుకోవడం జరిగింది. 9 లక్షల రూపాయలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతతో కథ సుఖాంతమైంది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రిని బంధువులు, కాలనీవాసులు దేహశుద్ధి చేశారు. తలే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ చిన్న పిల్లగాడు, ఈమె పెద్ద పాప, ఈ రెండో పిల్లగాడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎక్కడ ఉన్నాడని అడ్రస్ చెప్పాడు. ఫోన్ అసలు వాళ్ళ ఈ ఫోనే ఎత్తాడు. ఫోన్ చేస్తే 4 గంటలకు అట్లా మేము పిఎస్కి పోయి ఫోన్ నెంబర్ ద్వారా వీడిని ఫాలో చేసి పట్టుకున్నాం. కిतना बजे थे रात में 11:30 11:30కి పట్టేసుకున్నాం సార్. వీనికి అయితే వీడు చంచల్గూడ దగ్గర వీడు ఉన్నాడు. ఇంకో బహదూర్పుర కాడ 3 పిల్లల్ని ఒక కార్లో వేసి ఒక అతనికి ఇచ్చి పంపించి అప్పచేసి పెట్టినాడు. ఇంచుమించుగా 9 లక్షలు ఇవ్వాలన్నట వానికి. వీడు 9 లక్షల కొరకు ఈ 3 పిల్లల్ని పెట్టుకో, నేను 1 గంట 2 గంటల్లో వచ్చి నీకు 9 లక్షలు ఇచ్చి 9 లక్షలకు వీళ్ళకి తెచ్చుకొని నేను డబ్బులు ఇచ్చి వీళ్ళకి తోలుకపోతా అని చెప్పిండంట. 11కి పట్టుకొని ఇక్కడ తోలుకొని వచ్చినాం. వాడు ఈ నెంబర్ ఇంకోటి ఉన్నాడు. వాడు కూడా మెత్త కదని ఈ పిల్లలు ఏడుస్తుండే లేకుండా వాడిని కూడా పట్టుకుంటూ వస్తున్నాయి. వాడు మిస్ అయిపోయిండు.